నోట్ అమ్మా. నోట్లో ఫస్ట్ నోట్ ఏంటంటే సెట్ లో ఎప్పుడు కూడా రిపిటేషన్ అనేది ఉండదు. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద సెట్స్. ఓకే, repetition of elements not allowed in the set. ఇంకోటి ఏం చెప్పాం, రిపిటేషన్ అనేది అలౌడ్ అవ్వదు. ఇంకా there is no importance of order of elements in the set. ఆర్డర్ యొక్క ఇంపార్టెన్స్ ఉండదు, ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ యొక్క ఇంపార్టెన్స్ ఉండదు అనేది మాట. మూడవది, ఇప్పుడు మనం ఈక్వల్ సెట్స్ ఈక్వివాలెంట్ సెట్స్ అవుతాయండి, ఈక్వివాలెంట్ సెట్స్ ఈక్వల్ సెట్స్ అవుతాయండి. ఈక్వల్ సెట్స్ ఈక్వివాలెంట్ సెట్స్ అవుతాయి సార్. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటే అప్పుడు ఏ అండ్ బిఆర్ సెట్ టు బి ఈక్వల్ అంటమాట, ఈక్వల్ సెట్స్ అంటమాట. అలాగే ఇప్పుడు ఈక్వివాలెంట్ సెట్స్ అంటే ఏంటి? కార్డినల్ నెంబర్ ఈక్వల్ గా ఉండాలి. వెరీ గుడ్. కార్డినల్ నెంబర్ ఆఫ్ టూ సెట్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద టూ సెట్స్ ఆర్ కాల్డ్ ఈక్వివాలెన్స్ సెట్స్ అంటాం. కాబట్టి కార్డినల్ నెంబర్ ఈక్వల్ అయినంత మాత్రాన, అంటే ఈక్వివాలెంట్ సెట్స్ అయినంత మాత్రాన ఈక్వల్ సెట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈక్వల్ సెట్స్ అయితే మాత్రం ఈక్వివాలెంట్ సెట్స్ అవుతాయి. ఎందుకంటే ఈక్వల్ సెట్స్ అంటే ప్రతి ఫస్ట్ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సెకండ్ సెట్ లో ఉండాలి కాబట్టి, ఆ రెండింటి యొక్క సెకండ్ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఫస్ట్ సెట్ లో ఉండాలి కాబట్టి, ఆ రెండిట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈక్వల్ సెట్స్ అనేవి ఈక్వివాలెంట్ సెట్స్ అవుతాయి. బట్ ద కాన్వర్స్ ఈస్ నీడ్ నాట్ బి ట్రూ. ఏమా equal sets are equivalent sets. Equivalent sets. But the converse is need not be true. Need not be true. For example, if A equal to 1, 2, 3, B equal to 3, 1, 2, then A equal to B and A and B are, and ఇది కూడా రాయకుండా అందాన్ని కాకుండా n of A equal to n of B equal to 3. So A and B are equal sets and equivalent sets also. Look, A equal to 1, 2, 3 and B equal to ABC, then n of A equal to n of B equal to 3. So A and B are equivalent sets. But not equal sets. ఏమండి ఇదండి విషయం. నెక్స్ట్ ఈక్వివాలెంట్ ఫైనల్ సెట్ ఇన్ఫైనల్ సెట్ అయిపోయింది, కార్డినల్ సెట్ అయిపోయింది, ఈక్వివాలెంట్ సెట్స్ అయిపోయింది. ఈసారి ఇప్పుడు సబ్సెట్ చూద్దాం. సబ్సెట్ చూడండి. సబ్సెట్ అంటే ఏం చెప్పుకున్నామా డెఫినేషన్? ఇది ఎన్నో నెంబర్ డెఫినేషన్, ఇది కంటిన్యూషన్.
7 sir. 7 7 చూడండి సబ్సెట్ అండి. సబ్సెట్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? లెట్ ఏ కామా బి 2 non-empty sets. 2 non-empty sets. ఇప్పుడు every element of A is also an element of B, then A is said to be A is a subset of B. Then we say that A is a subset of B. అమ్మా అర్థమవుతుందా? A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా B లో ఉండాలి. Every element of A is also an element of B, then A is a subset of B అంటమాట. ఏమా చూడండి. If every element of A is also an element of B, then A is called a subset of B. A is called a subset of B. ఏమండి అలాగే దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇంకో విషయం, ఏ అనేది బికి సబ్సెట్ అయితే బిని ఏమంటాం మనం? ఏకి సూపర్ సెట్ అంటాం అన్నమాట. ఏమండి అండ్ బి ఈస్ కాల్డ్ సూపర్ సెట్. అమ్మా సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఏమా అదమ్మా విషయం. ఇప్పుడు దీన్ని ఎలా డినోట్ చేస్తారో చూద్దాం. దానికన్నా ముందు ఒక నోట్ పాయింట్ చూద్దాం. ఏంటంటే అది ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అలాగే ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇవన్నీ మీకు తెలుసు కదండి, లోయర్ క్లాస్ లో నేర్చుకున్న విషయాలే మరి. ఏమా చూడండి ఒకసారి. ఇది రాసిద్దామండి. It is denoted by A subset of B. ఈ సింబల్ కి సబ్సెట్ అని చదువుతాం. ఇది A subset of B. A is a subset of B ని మనం ఈ విధంగా రాస్తాం. అయితే మరి కొంతమంది A subset of B ని ఇలా కూడా రాస్తారు. చూసారా మీరు ఎక్కడైనా? కారణం ఏంటి? అదే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అది. మరి సబ్సెట్ అనేది చదువుతున్నాం, మరి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఈ సింబల్ రాయడానికి కారణం ఏంటి? అంటే కారణం ఏంటంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాం కాబట్టి ఒకవేళ ఏ బికి ఈక్వల్ అయ్యే అవకాశం ఉందనుకోండి, అప్పుడు ఏ ఈక్వల్ టు బి అనేది కూడా ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పచ్చు కదా నేను. అందువల్ల ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని కూడా రాస్తారు. జనరల్ గా చెప్పాలంటే మాత్రం ఇది కరెక్ట్ అండి. ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అనేది కరెక్ట్. కానీ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఏ బికి ఈక్వల్ అయినప్పుడు కూడా ఏని బికి సబ్సెట్ అని అనొచ్చు కాబట్టి మనం ఈక్వాలిటీ కూడా రాయొచ్చు. అది కూడా తప్పులేదు. దాని మీనింగ్ అది నోట్ చెప్పిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది విషయం. తర్వాత ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 and b equal to 1 2 3 4, then A is a subset of B అని రాయొచ్చు కదండి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ A is also an element of B కదా అమ్మా? ఆ మ్యాటర్ మళ్ళీ రాయట్లేదు కదా. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ A is also an element of B అది అన్ని రాయాలా? రెండో చూడండి. If A equal to A B C D and B equal to A B C E, then A B కి సబ్సెట్ అవుతుందమ్మా? ఎందువల్ల?
ఏలో లేదు సార్. ఏలో లేదా? ఏం లేదు. బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో లేవు సార్. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో లేవని చెప్తారు, కానీ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో లేకపోవడం ఏంటి? ఏజీ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పి ఎలిమెంట్స్ బిలో లేవు సార్. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో లేవు అంటే ఏం చెప్పొచ్చు మనం? డి బిలాంగ్స్ టు ఏ బట్ డి డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఏ ఇస్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. A is not a subset of B since D belongs to A but D does not belongs to B. It is not subset of matter. Is not subset of. Next, ఈ subset కూడా అయింది. ఇక్కడ నోట్ పాయింట్ రాద్దాం ఈసారి. First one, every set is a subset of itself. Every set is a subset of itself. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే దట్ ఈస్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు కదా. కాబట్టి ఏ ఈక్వల్ టు ఏ కూడా అవుతుంది కాబట్టి ఈ సింపుల్ ఇక్కడ ఉపయోగించవచ్చు అన్న అర్థం విషయం మీకు తెలిసిందండి. ఇప్పుడు ఇది ఎందుకు ఈక్వాలిటీ తీసుకున్నారు ఇప్పుడు అర్థమైంది. రెండవది, ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ లేదా నల్ సెట్, లేకపోతే మీ ఇష్టం అది. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. దట్ ఈస్ పై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ కూడా ఈక్వాలిటీ కావాలంటే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాం. ఇక్కడ ఈ సబ్సెట్ లో కూడా ఇప్పుడు రెండు సెట్స్ ఈక్వల్ అవ్వాలంటే మనం సబ్సెట్ ను ఉపయోగించి ఎలా చెప్తామండి? ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయింది అనుకోండి, ఏ ఈక్వల్ టు బి అవుతుందా లేదా? Yes, sir. Yes, sir. If A is a subset of B and B is a subset of A, then A equal to B. అమ్మ మీరు ఇక్కడ ఈక్వాలిటీ తీసుకోవాలని ఏం లేదు, తీసుకోకపోయినా కూడా కరెక్టే, తీసుకున్నా కూడా కరెక్టే. ఎందుకంటే ఈ నోట్ పాయింట్ వల్ల ఈక్వాలిటీ తీసుకున్నా కరెక్ట్ అయిపోతుంది. అది ఈ నోట్ పాయింట్ అనేది లేకపోతే నిజంగా ఇవేమి కరెక్ట్ అవ్వవు చెప్పాలంటే. ఏమండి? నెక్స్ట్ అలాగే ఇంకొక మంచి నోట్ పాయింట్ చూద్దాం. ఫోర్త్ వన్. ఇప్పుడు మనకి ఒక సెట్ లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఉంది ఎలిమెంట్, అప్పుడు ఎన్ని సబ్సెట్స్ వస్తాయండి? ఏ ఈక్వల్ టు సింగిల్టన్ 1 అని చెప్పి తీసుకున్నాను నేను. దానికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 2 sir. 2 sir. ఏంటవి? ఎంటీ సెట్ ఒకటి, ఆ సెట్ ఒకటి సార్. పై అండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ అదే 1 2 తీసుకుంటే ఎలిమెంట్స్ 4 sir. 4 sir. ఏంటవి? 1 5 singleton 1 singleton 2 and itself. పై సింగిల్టన్ 1 సింగిల్ 2 ఇట్ సెల్ఫ్ మొత్తం. అదే 3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఎన్ని సెట్స్ వస్తాయి? 8, sir. 8 sir. 8. కాబట్టి మీరు దీన్ని బట్టి ఏం గమనించవచ్చు? 1 ఎలిమెంట్ తీసుకుంటే 2/1 సబ్సెట్స్ వస్తున్నాయి, 2 ఎలిమెంట్స్ తీసుకుంటే 2/2 సబ్సెట్స్ వస్తున్నాయి, 3 ఎలిమెంట్స్ తీసుకుంటే 2/3 సబ్సెట్స్ వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? ఇఫ్ ఏ సెట్ ఏ కంటైన్స్ n ఎలిమెంట్స్ దెన్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2/n అవుతుంది. తెలుసా? అర్థమవుతుందా మరి? Yes, Yes, sir. sir. yes sir. ఈ విషయం మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో చెప్పుకున్నాం. అక్కడ ఏ సిచ్యువేషన్ లో చెప్పుకున్నాం చెప్పండి మీరు? Combination. One or more dissimilar things. 1 or more Similar things, sir. Dissimilar things. సిమిలర్ 2 థింగ్స్ power n minus 1 sir. 2 power n minus మనం ఏ సిచ్యువేషన్ లో చెప్పుకున్నాం అక్కడ? 1 or things తీసుకుంటే చెప్పండి. 1 or more things. One or more objects select చేసుకున్నాం. వెరీ గుడ్, బాగానే గుర్తుందమ్మా. సరే, సంతోషం. ఇఫ్ ద సెట్ ఏ కంటైన్స్ n elements, then the number of subsets of A equals the number of subsets of A equals 2/n.
ఇలా అయినా చెప్పచ్చు, లేదా 2 power n of a అలా కూడా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమండి? సరే, ఎగ్జాంపుల్. If a equal to 1, then the number of subsets of a equal to 2 power 1 equal to 2 అవుతుంది. That is 5 comma itself. రెండోది, if a equal to 1 2 3, then the number of subsets of a equals a equals 2 cube equal to 8. That is ఏమొస్తుంది ముందు 5 singleton 1 singleton 2 singleton 3 1 2 2 3 3 1 full set. ఏమండి? మీకు ఇందులో మళ్ళీ ప్రాపర్ సబ్సెట్ ఇంప్రాపర్ సబ్సెట్స్ అని చెప్పాను నేను. ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఫుల్ సెట్ కాకుండా మిగిలిన ఉన్న అన్ని కూడా ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. మీకు అర్థమవుతుందండి? అంటే ఒక్క ఎలిమెంట్ అయినా సరే దాన్ని మనం ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే, ఇఫ్ ఏ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి, దెన్ ఏ ఇస్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఇక్కడ మనకి ఏ ఇస్ సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అయినా సరే మనం ఏ ఇస్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం కదా. అవును సార్. ఇప్పుడు ఏ అనేది బికి ఈక్వల్ అయినా సబ్సెట్ అని చెప్తున్నాం. కానీ అలా కాకుండా ఇక్కడ నేనేమని చెప్తున్నా అంటే, ప్రాపర్ సబ్సెట్ అంటే ఇఫ్ ఏ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి, దెన్ ఏ ఇస్ కాల్డ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటమాట. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే ఇవన్నీ కూడా ఈ సెట్ కి సబ్సెట్స్ అవుతాయి. కానీ దీంతో మాత్రం ఈక్వల్ అయ్యే సెట్ ఉంది, ఇది ఒకటే ఉంది. కాబట్టి ఇది కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు దాని గురించి చూద్దాం. నెక్స్ట్ 5th కండిషన్. ఇంకోటి ఇక్కడ మనకి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ కూడా అప్లై అవుతుందండి. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటే మీకు ఇందులో వస్తుంది ఎక్కడంటే, నెక్స్ట్ ట్రాన్సిటివ్ అంటే రిలేషన్స్ లో వస్తుంది మీకు. అయితే ఇక్కడ మనకి లాగరిథంలో కూడా మీకు చెప్పాను, ఏ నుండి బికి, బి నుండి సికి వెళ్తే ఏ నుండి సికి వెళ్తుందని చెప్పి చెప్పుకున్నాం, గుర్తుందా? అంటే ఇలా అన్నమాట. ఇఫ్ ఏ is subset of b and b is subset of c, then a is subset of c అవుతుందమ్మా అవుదా? అవుతుంది సార్. అవుతుంది సార్. ఎందుకంటే ఏ కన్నా బి పెద్దోడు, బి కన్నా సి పెద్దోడు, అంటే ఖచ్చితంగా ఏ కన్నా సి పెద్దోడే ఉంటాడు అలా మాట. సరే, దీని కూడా అయ్యింది. నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్స్ గురించి చూద్దాం. ప్రాపర్ సబ్సెట్. let a comma b be 2 non-empty sets. If a is a subset of b, and a not equal to b, then a is a proper set of b. Then we say that a is a proper subset of b. దీనికి సంబంధించి ఇదే ఎగ్జాంపుల్ రాద్దాం, ఇది ఒకటి తీసి పడేస్తాం, చూద్దాం. అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, ఇది ప్రాపర్ సబ్సెట్ కి సింబల్ కింద చెప్పచ్చు. మీకు అర్థమవుతుందమ్మా? ఏమా? కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకున్నా మీరు నష్టం ఏమీ లేదు. ఈ పాయింట్ తెలిసింది కాబట్టి, ఏది ఈ పాయింట్ తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాపర్ సబ్సెట్ ని మనం ఈ విధంగా డినోట్ చేస్తామని చెప్పి చెప్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇది ప్రాపర్ సబ్సెట్ కింద లెక్క మాట, ఎందుకంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది కాబట్టి. అది మాట. దట్ ఈస్ ఇంకా ఎందుకు లేదు, దట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాయడం. ఎగ్జాంపుల్,
if A equal to 1 2 3 and B equal to మళ్ళీ ఇక్కడ సబ్సెట్ వచ్చేస్తుందేమో. మళ్ళీ అదే వచ్చేస్తుందమ్మా, పని చేద్దాం. ఇదే రాయాలి రాస్తే. ఒక పని చేయండి, మళ్ళీ అదే వచ్చేస్తాయి ఇవి. ఇక్కడ B ఈక్వల్ టు 3 to 1 ఏదో తీసేసుకోండి. తీసేసుకుంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ A ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ B అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే A ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ B అని చెప్పి ఇలా రాసేయండి. అలాగే ఇలా మార్చుకోండి. అమ్మా మీకు అర్థమవుతుందమ్మా ఇప్పుడు? ఏమా? ఎస్ సార్. ఇప్పుడు ఇది ఇక్కడ ప్రాపర్ సబ్జెక్ట్ లో ఏం చేద్దాం అంటే B ఈక్వల్ టు 1 2 3 4 దెన్ ఇక్కడ ఏం రాస్తాం అంటే A ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ B అని చెప్పి రాస్తాం. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెండోది, if A ఈక్వల్ టు 1 2 3 then the proper subsets of A are ఏమొస్తుంది? ఎంప్టీ సెట్ 1 సింగిల్టన్ 1 సింగిల్టన్ 2 సింగిల్టన్ 3 1 2 2 3 3 1 అంతే. టోటల్ ఫుల్ సెట్ మనం తీసుకోలేదు. ఏమండి? నెక్స్ట్ ఇచ్చాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన నోట్ పాయింట్స్ రాద్దాం. నోట్లో ఇక్కడ ఎంటీ సెట్ ఉంటుంది కదండి, మరి దానికి ఎంటీ సెట్ కి ప్రాపర్ సబ్సెట్స్ ఏమైనా ఉంటాయండి? చెప్పాలండి. ఉండవనుకుంటా సార్. ఉండవనుకుంటా. Phi has no proper subsets. ప్రాపర్ సబ్సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? అక్కడ ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ B అవ్వాలంటే B లో ఉన్న ఎలిమెంట్స్ కన్నా ఒక్క ఎలిమెంట్ అయినా తక్కువ ఉండాలి కదా. ఎస్ సార్. మరి అలాంటప్పుడు పై అనేది ఎంటీ సెట్, అందులో ఎలిమెంట్స్ ఏ ఉండవు, 0 ఎలిమెంట్స్ ఉండేది. మరి 0 ఎలిమెంట్స్ కన్నా తక్కువ ఉండే సెట్ అంటే -1 ఎలిమెంట్ ఉండే సెట్ ఏమైనా ఉంటుందండి? నో సార్. No, sir. కాబట్టి పై హ్యాస్ నో ప్రాపర్ సబ్సెట్స్. ఏమండి? ఇది నెక్స్ట్ రెండోది, ఇఫ్ ద సెట్ A contains n elements, then the number of proper subsets of A equal to 2 power n minus 1. ఈ -1 ఎందుకు చేసాం? ఫుల్ సెట్ అనేది మనకు ప్రాపర్ సబ్సెట్ అవ్వదు కాబట్టి 1 తీసేసాం. అర్థమైందండి? నెక్స్ట్ మూడో పాయింట్. ఇప్పుడు ఇక్కడ ట్రివియల్ సబ్సెట్ నాన్ ట్రివియల్ సబ్సెట్ గురించి చెప్పుకుందాం. చూడండి ఒకసారి ఇది కూడా. let A be the any set, then
అలా కాదు, ఏ తీసుకోకుండా ఇంకోలా చెప్తాం. చూడండి ఒకసారి, మనం ఏదైనా ఒక సెట్ తీసుకుందాం అనుకోండి, ప్రతి సెట్కి కూడా సబ్సెట్స్ అయ్యే సెట్స్ ఏంటో చెప్పండి. పై అండ్ ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్, పై అండ్ ఇట్ సెల్ఫ్. ఈ సెట్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రతి సెట్కి కూడా పై అండ్ ఇట్ సెల్ఫ్ అనేది ఖచ్చితంగా సబ్సెట్స్ అవుతాయి. ఈ పై అండ్ ఇట్ సెల్ఫ్ సెట్స్ మనం ఏమంటాం అంటే మనం ట్రివియల్ సబ్సెట్స్ అంటాం అన్నమాట. ట్రివియల్ సబ్సెట్స్ అంటాం. ఆ పై అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా రిమైనింగ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అంటాం. నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అంటాం అన్నమాట. అర్థమవుతుందండి? జాగ్రత్తగా చూసుకోండి. ఇంకైతే ఏ తీసేసి ఫర్ ఎవ్రీ సెట్ పై అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ది సబ్సెట్స్, లేదా పై అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ది సబ్సెట్స్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ది సెట్స్ ఆర్ కాల్డ్ ట్రివియల్ సబ్సెట్స్ అని చెప్పి ఆ విధంగా చెప్పానా? ఏ తీసుకోకుండాను. Yes, sir. Yes, sir. And sir. Pi and itself are the subsets of every set. So these sets are called trivial subsets. Trivial subsets. The remaining sets are called non-trivial subsets. Non-trivial subsets. ఇప్పుడు దీన్ని బట్టి మనం పై అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా రిమైనింగ్ వాటిని మనం నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అంటున్నాం. కాబట్టి ఒక సెట్ లో n ఎలిమెంట్స్ ఉంటే దానికి ఉండే నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయి? 2 power n minus 2. వెరీ గుడ్. కాబట్టి ఇఫ్ ఏ సెట్, ద సెట్ అని చెప్పి రాశాను ఎక్కడ, ద సెట్ కాదు, ఏ సెట్. ఏ సెట్ ఏ కంటైన్స్ n elements, then the number of non-trivial subsets of A, non-trivial subsets of A ఈక్వల్ టు ఏమైనా వస్తుందంటే 2 power n minus 2 వస్తుంది. ఇంక నేను మరి ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, మీకు గుర్తుంటుంది కదమ్మా. Yes, sir. నెక్స్ట్ ఈసారి పవర్ సెట్ గురించి చూద్దాం అమ్మా. అమ్మ పవర్ సెట్ అంటే మీకు గుర్తుందమ్మా? మీరు ఇంటర్మీడియట్ లో ప్రాబిలిటీలో మనం ప్రాబిలిటీ ఫంక్షన్ అనేది పవర్ సెట్ ఆఫ్ ఎస్ నుండి మొదలు పెడతాం. మీకు గుర్తుంది? అక్కడ పి ఆఫ్ ఎస్ నుంచి ఆర్ కి డిఫైన్ చేస్తాం ప్రాబిలిటీ ఫంక్షన్. ఆ ప్రాబిలిటీ ఫంక్షన్ అప్లై చేస్తే మనం ఏం చేస్తాం, ప్రాబిలిటీ ఫంక్షన్ లో యూనియన్ యాక్సియం అని చెప్పి ఉంటుంది. ఆ యూనియన్ యాక్సియం ఉపయోగించి ఎడిషన్ థియరమ్ ప్రాబిలిటీ ప్రూవ్ చేస్తాం. గుర్తుందా? ఏమండి? పి ఆఫ్ ఎస్ టు ఆర్ అని చెప్పి తీసుకుని పి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 అవుతుందని, పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందని, యూనియన్ ఆఫ్ ఎడిటివిటీ అని గుర్తుందా మీకు? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అయితే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుందని. Yes, sir. ఇది పవర్ సెట్ చూద్దాం. పవర్ సెట్ అంటే ఏం చెప్తాం అంటే, ఒక సెట్ కి సంబంధించి ఉండే సబ్సెట్స్ అన్నిటినీ కలిగి ఉండే సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం పవర్ సెట్ ఆఫ్ దట్ సెట్ అంటాం. అంటే ఏం చెప్పచ్చు అంటే, మనం ఇప్పుడు ఏ అనే సెట్ తీసుకున్నప్పుడు ఏకి సంబంధించిన సబ్సెట్స్ అన్ని కలిగి ఉండేటటువంటి సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. అంటే దాన్ని ఎలా చెప్పచ్చు అంటే, లెట్ ఏబి ఎనీ సెట్ అని తీసుకుంటే ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈస్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాదు, పి ఆఫ్ ఏ అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అని దాని మీనింగ్. అర్థమవుతుందమ్మా? చూద్దాం.
let A be the initial, then the set of all subsets of A, is called a power set of A. A power set of A, and it is denoted by P of A. ఏమా చూద్దాం. Example, if A equal to 1 2 3, then P of A, that means power set of A equal to ఏమని వస్తుంది నాకు, set of all subsets of A రాసేయాలి ఇక్కడ. కాబట్టి all subsets of A అంటే 5 singleton 1 singleton 2 singleton 3 1 2 set 1 2 set 2 3 set 3 4 3 1 1 2 3. ఇది పవర్ సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి కూడా మనం ఒక నోట్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇఫ్ A contains n elements, then the power set of A contains how many elements? 2 power n. ఏందమ్మా అదమ్మ విషయం. అది కూడా నోట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మనం నోట్ పాయింట్ రాసేద్దాం. ఎలా రాద్దాం అంటే పవర్ సెట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం. ఇఫ్ A ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, మళ్ళీ సింగిల్టన్ సెట్ 2 ఉందమ్మా, చూసుకోండి ఇక్కడ ఈ విధంగా ఉంది. దీనికి పవర్ సెట్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దెన్ ఇప్పుడు చూడండి, P of A ఈక్వల్ టు ఏమని వస్తుంది నాకు ఇక్కడ, సింగిల్టన్ 1 ఒకటి వస్తుంది, సెట్ ఆఫ్ సింగిల్టన్ 1 ఒకటి వస్తుంది. అదే ముందు ఎంటీ సెట్ వస్తుంది కదా, ఎంటీ సెట్ వస్తుంది. తర్వాత ఇంకేం వస్తుంది, సింగిల్టన్ 1 ఒకటి వస్తుంది. అవునా, ఇక్కడ మీరు సెట్ అనుకోకూడదు, ఇది కూడా వన్ ఆఫ్ ది ఎలిమెంటే అవుతుంది. అర్థమవుతుంది, ఈ సెట్ కూడా వన్ ఆఫ్ ది ఎలిమెంటే. ఇక్కడ అర్థమవుతుందా నేను చెప్పింది? కాబట్టి ఇక్కడ మనకు రెండోది ఏమొస్తుంది, సెట్ ఆఫ్ 2 అని వస్తుంది అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆ తర్వాత ఏమని వస్తుంది, మళ్ళీ సెట్ ఆఫ్ 1, సింగిల్టన్ 2 అని వస్తుంది. ఇది సబ్సెట్స్ అన్నమాట. అర్థమైందమ్మా మీకు? నెక్స్ట్ ఈసారి నోట్ పాయింట్ చూద్దాం. నోట్, ఇఫ్ n of A ఈక్వల్ టు m అనుకున్నాం అనుకోండి, లేదా n of A ఈక్వల్ టు n అనుకున్నాం అనుకోండి, దెన్ ఇప్పుడు n of P of A, n of P of A means the number of elements of power set of A, that equal ఏమని వస్తుంది, 2 4 అనే కదమ్మా. అర్థమైంది కదమ్మా మీకు? ఇది విషయం. తర్వాత ఈసారి మనం యూనివర్సల్ సెట్ గురించి చెప్పుకుని ఆ తర్వాత యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఇవన్నీ చెప్పుకుంటే, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఇవన్నీ చెప్పుకుంటే అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ యూనివర్సల్ సెట్ అమ్మాయి. యూనివర్సల్ సెట్ అమ్మ ఈరోజు కూడా 11:15 వరకు చెప్ప. యూనివర్సల్ సెట్, the set which contains all the elements under consideration in a particular problem, under consideration
in a particular problem. In a particular problem. Under consideration in a particular problem is called a universal set. Is called the universal set. Is called a universal set. A universal set. నేను అనుకున్నా గుర్తుందా మీకు? ఏ యూనివర్సిటీ అంటాం కానీ యాన్ అనం అని చెప్పాను గుర్తుందా? మరి ఇక్కడ ఏ యూనివర్సల్ సెట్ అంటున్నాం తప్ప యాన్ యూనివర్సల్ అంటలేదు. యూ వచ్చింది కదా అని, ఓవెల్ వచ్చింది కదా అని. అది ఏ యూనివర్సల్ సెట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇది డిఫరెంట్ లెటర్స్ తో డినోట్ చేస్తారమ్మా. అంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది అయితే ఎస్ అని ఇచ్చాడు, కానీ జనరల్ గా అయితే ఎస్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ లెటర్స్ తో డినోట్ చేస్తారు. డినోటెడ్ బై ఎస్ అనొచ్చు, లేదా మ్యూ అనొచ్చు. మీకు గుర్తుందో లేదో, మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్నప్పుడు ఏంటంటే మ్యూ అంటారు. మ్యూ అంటే యూనివర్సల్ సెట్, లేదా యూ అంటారు, క్యాపిటల్ యూ. ఇలా డిఫరెంట్ లెటర్స్ తో మనం డినోట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా యూనివర్సల్ సెట్. అసలు ముందు యూనివర్సల్ సెట్ అంటే ఏమంటాడంటే, వాడు ఒక పర్టికులర్ ప్రాబ్లంలో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నింటినీ కలిగి ఉండే సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ ని మనం వాడు ఏమంటాడంటే యూనివర్సల్ సెట్ అంటున్నాడమ్మా. ఏమా? Yes, sir. ఒక నిమిషం. ఇది ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇది ఇక్కడ కాదు, నేను యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అవి చెప్పిన తర్వాత అప్పుడు మీకు చెప్తాను. ఈ యూనివర్సల్ సెట్ అనేది ఏంటంటే అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ఈసారి యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, దాన్ని మనం ఆల్జీబ్రా ఆఫ్ సెట్స్ అని కూడా అంటాం. ఆల్జీబ్రా ఆఫ్ సెట్స్ అని కూడా అంటాం. చూడండి, యూనియన్ ఆఫ్ సెట్స్ చూడండి. ఒక నిమిషం. చూడండి, ఫస్ట్ ది యూనియన్ ఆఫ్ సెట్స్. లెట్ ఏ కామా బి బి two non-empty sets. Then the union of A and B is denoted by A union B and the set A union B contain all elements which belong to A which are in either A or B or both.
ఏ యూనియన్ బి అనేది ఎటువంటి ఎలిమెంట్స్ కలిగి ఉంటుందంటే అయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు మొత్తం ఎలిమెంట్స్, లేదా బిలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు, లేదా బోత్ ఏబి రెండింటిలో ఉన్న ఎలిమెంట్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే దీన్ని మనం సింబాలిక్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ x belongs to A or x belongs to B or x belongs to both AB. అర్థమైందమ్మా? ఏమో ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. If A equal to 1 2 3 and B equal to 1 2 3 4 5 అని తీసుకోండి. దెన్ అంటే ఇక్కడ ఒక పని చేద్దాం. కేవలం ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే వచ్చేలా ఒకటి, బిలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేలా ఒకటి, సిలో అదే ఏని బిలో రెండింటిలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేలా ఒకటి ఎగ్జాంపుల్ 3 చెప్పుకుందాం. చూడండి. A equal to 1 2 3, B equal to 1 2 3 4 5. దెన్ A యూనియన్ B equal to ఏమని వస్తుందమ్మా? చెప్పండి అమ్మా. 1 2 3 4 5. అంటే ఇక్కడ కేవలం దేనిలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చాయి, బిలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ వచ్చాయి లేదా? Yes sir. A equal to A B C D E and B equal to A B D, then A union B equal to A B C D E. ఇక్కడ ఏమొచ్చింది? ఏలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ వచ్చాయి కదండి. నెక్స్ట్ మూడోది A equal to ABC, B equal to BCDE, then A union B equal to ఏమని వచ్చాయండి? ABCDE. ఇప్పుడు చూడండి ఒకటే. వాడు ఏమన్నాడు? ఏ యూనియన్ బి అనేది ఒక సెట్ అవుతుంది. అది ఆ సెట్ ఎటువంటి ఎలిమెంట్స్ కలిగి ఉంటుందట? అయితే ఏలో ఉన్న ఎలిమెంట్స్ కలిగి ఉంటుందట మొత్తం ఎలిమెంట్స్ ని, లేదా బిలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ కలిగి ఉంటుందట, లేదా బోత్ ఏ అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కలిగి ఉంటుందట. కాబట్టి చూడండి, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్లో బిలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ వచ్చాయి లేదా? తర్వాత ఎగ్జాంపుల్లో ఏలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ వచ్చాయి. తర్వాత ఎగ్జాంపుల్లో ఏలోని బిలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ వచ్చాయి లేదా? ఇక్కడ అదమ్మా విషయం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి కదండి. అవును సార్. అప్పుడు ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమైంది? మనకి పెద్ద సెట్ వచ్చింది చూసారా? అలాగే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఇక్కడ బి అమ్మా నెక్స్ట్ బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయింది కాబట్టి ఏ యూనియన్ బి చేస్తే పెద్ద సెట్ వచ్చింది చూసారా? అలాగే ఏ బి రెండింటికి కూడా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి తప్ప సబ్సెట్ అయితే అవ్వదు. కాబట్టి ఇక్కడ మొత్తం అన్ని ఎలిమెంట్స్ వచ్చాయి. ఏమండి చూసుకోండి. ఇక్కడ నోట్ ఏం రాద్దాం అంటే దీనికి సంబంధించి ఇంకో విషయం. ఇక్కడ ఏ యూనియన్ బి చేసినా బి యూనియన్ చేసినా ఇవే ఎలిమెంట్స్ వస్తాయా లేదా? Yes sir. ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. దీని ఏ ప్రాపర్టీ అంటామండి? కాంపిటిటివ్ ప్రాపర్టీ సార్. వెరీ గుడ్, బాగా చెప్పమ్మా. కాంపిటేటివ్ ప్రాపర్టీ. విషయం ఏంటంటే సరే, ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. తర్వాత ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. దీని ఏ ప్రాపర్టీ అంటాం? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ సార్. కాదమ్మ, కాదు కాదు కాదు, తప్పు. పూర్ణ మహాలక్ష్మి. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్
property, sir. F of మ్యాట్రిక్స్ లో మనకి మ్యాట్రిక్స్ ఎడిషన్ డస్ నాట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డస్ నాట్ సాటిస్ఫై కామ్యుటేటివ్ లా, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అసోసియేటివ్ లా, సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అని చెప్తాం. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, అంటే నేను చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు, అదే విషయం. ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి అవుతుంది మల్టిప్లికేషన్ లో, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో. అలాగే ఏబి నాట్ ఈక్వల్ టు బి అవుతుంది జనరల్ గాను, ప్రత్యేకమైన కేసులో మాత్రం ఏబి ఈక్వల్ టు బి అవుతుంది, అక్కడ చెప్తారు అన్నమాట. తర్వాత మూడోది A comma B are any two sets, then A is a subset of A union B అవుతుందమ్మా? Yes, sir. Yes, sir. అలాగే అండ్ B is a subset of A union B కూడా అవుతుందిగా, B కూడా సబ్సెట్ అవుతుందిగా. Yes, sir. Yes, sir. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, A is a subset of A union B, B is a subset of A union B. ఇక్కడ కొన్ని సందర్భాల్లో A అనేది A యూనియన్ B కూడా ఈక్వల్ అవ్వచ్చు, B అనేది A యూనియన్ B కూడా ఈక్వల్ అవ్వచ్చు. ఇప్పుడు ఎనీగా Yes, sir. Yes, sir. కాబట్టి ఇది కూడా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ నాలుగోది, ఇఫ్ A is a subset of B, A is a subset of B, then A యూనియన్ B ఈక్వల్ టు ఏమవుతుంది? బిఏ కదా, పెద్ద సెట్ ఏదైతే ఉందో అదే కదా వస్తుంది యూనియన్ పెడితే. ఏమా? Yes, sir. Yes, sir. అదమ్మ విషయం. నెక్స్ట్ ఈసారి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ గురించి చెప్పి నేను ఇంకా ఆపుతాను. చూడండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. Intersection of sets. Let A comma B be two non-empty sets. ఏమా సంతోషం, ఏంటి అడవండి ఏమండి? The intersection of A and B the intersection of the sets A and B is denoted by A and intersection B, and A intersection B contains those elements which are in both A and D. The common elements of A and B, that is the common elements of A and B. A and B. Example చూడండి, దీన్ని కూడా రాయాలి కదా మనం. That is A intersection B equal to X such that X belongs to A and X belongs to B. ఇది example. If A equal to A, B, C, D and B equal to C, D, E, F, then A intersection B equal to ఏమవుతుందండి?
ఏమవుతుంది సిడి సార్. CD. ఏమండి అలాగే if a equal to 1 2 3 b equal to 4 5 6 then a intersection b equal to ఏమవుతుంది 5 sir. 5. అప్పుడు a, b ని మనం ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఏమండి